అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై టైమ్స్. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఈరోజు ఆ శివయ్య ఆజ్ఞతో మనం ఒక పురాతన శైవ క్షేత్రం దర్శించడానికి వచ్చాం. ఇది 1000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన పార్వతీ పరమేశ్వరుల ఆలయం. ఈరోజు మనం ఈ ఆలయ విశిష్టతతో తెలుసుకుందాం. అంతేకాదు ఈ ఆలయంలో ఒక గుహ ఉంటుంది. దానికి 2 సొరంగ మార్గాల ద్వారా శ్రీశైలం చేరుకోవచ్చంట. ఆ గుహ యొక్క రహస్యం చరిత్ర కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన హిందూ ధర్మంలో ఉన్న అనేక ఆలయాలు, వాటి ప్రత్యేకతలతో పాటు అనేక విశేషాలను కూడా మన ఛానల్ ద్వారా మీరందరూ తెలుసుకోవచ్చు. ఈ ఆలయం వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఎల్లకొండ ప్రాంతంలో ఉంది. ఇది సంగారెడ్డి నుంచి 25 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో, వికారాబాద్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిపిస్తున్న కొండ మీదే పార్వతీ పరమేశ్వరుడు స్వయంగా ఒక మునీశ్వరుని తపస్సుకు మెచ్చి ప్రసన్నమైన పుణ్యక్షేత్రం ఇది. ఇది దాదాపు 1000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఆలయం. ఈ కొండనే ఎల్లకొండ ప్రాంతంగా ప్రసిద్ధి. ఇప్పుడు మనం ఎల్లకొండ ప్రాంతంలో ఉన్న స్వామివారి దర్శనానికి వెళ్దాం. ఆలయం ఒక కొండపైన ఉంటుంది. ఎర్రమట్టి కలిగిన కొండ ఉంది ఇదంతా. ఇక్కడ మనం మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లాల్సింది. దాదాపు 200 అడుగుల ఎత్తైన కొండ మీద స్వామివారి ఆలయం ఉంటుంది. ఇక్కడ నుంచే మనం మొదలు పెట్టాలి. ఇప్పుడు మనం ఆలయ దర్శనానికి వెళ్దాం. మనం మెట్ల నుంచి పైకి రాగానే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. ఇంత పెద్దగా ఉన్నాడు ఈ నందీశ్వరుడు. వాటిలో గంట కూడా ఉంది నందీశ్వరుడికి. చాలా పెద్దగా ఉంది కదా ఈ నందీశ్వరుడు. ఎంత బాగున్నాడో వైట్ కలర్ లో. మనం ప్రతి ఆలయంలో శివుడి ముందు నందిని చూస్తుంటాం. శివుడు వాహనం నంది. శివుడి వాహనం నంది ఎలా అయిందో, నందుడు శివునికి ప్రియభక్తుడు ఎలా అయ్యాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం ప్రాంగణంలో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళకి చిన్న చిన్న గుహల్లాగా ఈ రాతికే ఇలా చెక్కారు కింద. ఈ గుహ లోపల ఏముందో మనం చూద్దాం రండి. ఈ గుహల్లో శివుడు ఉన్నాడు, నందీశ్వరుడు ఉన్నాడు, ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. ప్రతి గుహల్లో కూడా శివుడు నందీశ్వరునితో ఉన్నాడు. ఈ ఆలయం పార్వతీ పరమేశ్వరుల ఆలయం. ఈ ఎల్లకొండ ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతంలో ఒక మునీశ్వరుడు కొన్ని సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తుండగా ఆకాశయానంలో ప్రయాణిస్తున్న శివపార్వతులు ఈ కొండ మీదే ఆ మునీశ్వరునికి ప్రసన్నమయ్యారంట. అందుకే ఈ ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుల ఆలయం కట్టించారు. ఇది ఈ మధ్య కాలంలోనే ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో విశేష పూజలు చేపడతారు. అంతేకాదు ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవాలు చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం, రథయాత్ర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలామంది చుట్టుపక్కల నుంచి, ప్రాంతాల నుంచి చాలామంది, వేల కొద్ది జనాలు ఇక్కడికి బ్రహ్మోత్సవాలకి వస్తారు. అంతేకాదు ఈ ఆలయంలో ఇంకో విశిష్టత కూడా ఉంది. గుహ అని చెప్పాను కదా ఇందాక, ఆ గుహ దగ్గరికి మనం వెళ్దాం. ఇక్కడ మనం ఆలయం ఇప్పుడు నంది నుంచి పైకి స్టెప్స్ ఎక్కి వస్తే ఇక్కడ కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు దైవ దర్శనానికి వెళ్తారు. ఇప్పుడు మనం ఆలయం యొక్క కోనేరు చూద్దాం. ఇదే కనిపిస్తున్న కోనేరు. కోనేరు మధ్యలో శివుడు ఉన్నాడు. ప్రశాంత వాతావరణం, అసలు పిన్ డ్రాప్ సైలెంట్ గా ఎంత ప్రశాంతంగా ఉందో. చల్ల గాలి వస్తుంది. అయితే ఈ ఊరు పేరు, ఈ ప్రాంతం పేరు ఎల్లకొండ అని చెప్పాను కదా. పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నమయ్యారు కాబట్టి ఈ ప్రాంతాన్ని వెండికొండ అనేవాళ్ళంట. కాలక్రమేణా అది కాస్త ఎల్లకొండగా మారిపోయింది. శివుడు బోలో శంకరుడు, అంటే ఏదైనా సరే అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు. చూడండి, నందీశ్వరుని భక్తికి మెచ్చి తన ముందే నిత్యం పూజలు అందుకుని ఒక గొప్ప స్థానాన్ని నందీశ్వరునికి కల్పించాడు. మనం మనస్ఫూర్తిగా శివుణ్ణి ధ్యానిస్తే ఇది ఎలాగో అన్న సమస్యే లేదు. సర్వం ఆయన్ని చూసుకుంటాడు. ఓం నమః శివాయ.
మనకి జైనుల కాలం నాటి స్తూపాలు కూడా ఉన్నాయి, చూస్తున్నారు. ఇప్పుడు మనం ఆలయం నుంచి బయటకు రాగానే రైట్ సైడ్ లో ఇక్కడ మనకు అమ్మవారు ఉన్నారు, అమ్మవారి గుడి ఉంది. ఇది పార్వతి అమ్మవారి గుడి. ఇక్కడ అమ్మవారికి ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ ఏంటి విశిష్టత అంటే అమ్మవారు స్వయంభూ అమ్మవారంట. శివలింగం చుట్టూ పానపట్టం ఉంటుంది కదా, అలాంటి 5 పానపట్టాల మీద అమ్మవారు వెలిచారని ఇప్పుడే పంతులు గారు చెప్పారు. ఇప్పుడు మరి అమ్మవారి దర్శనం చేసుకుంది. ఇక్కడ మనకు ముడుపులు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోయినా మానసిక ప్రశాంతత కోసం, ముఖ్యంగా పిల్లలు లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ ముడుపులు కట్టుకుంటారంట. అలా చేయడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. సొరంగ మార్గం ఉన్న గుహలు ఇవే అండి. మనం ఇప్పుడు ఈ గుహలోకి వెళ్దాము. ఇక్కడ యాక్చువల్లీ నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు. మనం ఇప్పుడు అర్చకుల వారి పర్మిషన్ తీసుకున్నాము. జస్ట్ ఇక్కడ వరకు వెళ్ళి మనం చూసొద్దాం ఏముందో అక్కడ. ఇస్తున్న ఈ 2 సొరంగాల ద్వారంగా శ్రీశైలం వెళ్ళొచ్చంట. 240 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే శ్రీశైలం వస్తుందంట. పూర్వకాలం రాజులు చక్రవర్తులు ఎవరైతే శ్రీశైలం వెళ్ళే వాళ్ళో ఈ మార్గం గుండా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేసేవాళ్ళంట. అయితే ఈ సొరంగ మార్గానికి కాపలాగా 5 తలలతో ఒక పెద్ద సర్పం ఉంటుందంట. కొంచెం దూరం వెళ్తే అది ఉంటుంది అని ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్నారు. అయితే 120 సంవత్సరాల క్రితం ఒక అఘోర, ఒక స్వామీజీ గుహలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేశాడంట. ఆయన ఇప్పటివరకు తిరిగి రాలేదు. ఆయన ఆచూకీ ఏం ఎవరికి తెలియలేదు. సో మీరు ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళే సాహసం చేయకండి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. పార్వతీ పరమేశ్వర దేవస్థలం ఎల్లకొండ. ఇక్కడ ఈ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవి కూడా స్వయంభుగా వెలిచారు. మరియు ఇక్కడ చాలా భక్తులు దర్శనానికి, స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ కోరిన కోరికలు కూడా అన్నీ కూడా చాలా నెరవేరును. ఈ యొక్క అమ్మవారికి మహిమ చాలా ఉన్నది. అలాగే ఇక్కడ పక్కన గుహలో నుంచి కాశీ, శ్రీశైలం కూడా వెళ్తారు పూర్వంలో. ఈ యొక్క గుడి 3000 సంవత్సరాల నాటిది. మరియు అక్కడ నుంచి కాశీ, శ్రీశైలం కూడా వెళ్ళి వచ్చారు చాలా మంది కూడా. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తున్నారు. ఇప్పుడు కొంతమంది భక్తులతో మనం వారి అనుభవాలని వారి మాటల్లో విందాం. మీ పేరు సార్? ఇప్పుడు సత్యనారాయణ గారిని మాటల్లో పట్టుకోండి. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల గుడి ఉంది. ఏమన్నా అనుకుంటే కోరికలు నెరవేర్తాయని ఆ నమ్మకం మాది. ప్రతి సంవత్సరం వస్తుంటాం. పూజలు శివరాత్రికి బాగా అవుతాయి. బ్రహ్మోత్సవం అప్పుడు బాగా జరుగుతాయి. ఇయర్ కంపల్సరీ ఒకసారి వచ్చిన వాళ్ళు ప్రతిసారి రావాలనిపిస్తుంది. ఏదైనా మొక్కుకున్న కోరికలు పక్కా నెరవేర్తాయనే నమ్మకం మాది. ఎప్పుడు వస్తుంటాం. మాది ఇక్కడ శంకరపల్లి సైడ్. మా పేరు మోనిక. మా విలేజ్ పక్కన ఈ టెంపుల్ చాలా ఫేమస్. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి పార్వతీ పరమేశ్వరుడు. అందరూ చాలా నమ్ముకుంటారు. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు. సో చాలా ఫేమస్. మీకేమైనా అనుభవాలు ఉన్నాయా మీరు కోరుకున్నవి నెరవేరినట్టు? యా, 10th క్లాస్లో చాలా మొక్కుకునేదాన్ని. సో నమ్మినం, వచ్చేసింది. మనం ప్రతి శివాలయాల్లో శివుని ముందు నందిని చూస్తుంటాం. శివుడు వాహనం నందీశ్వరుడు. ఎందుకు మరి శివుడు వాహనం నంది అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శిలాదుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. అతనికి ఎంతకాలానికి సంతానం కలగకపోవడం వలన హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు శిలాదుడు నా వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి ఒక మంచి గుణ సంపన్నుడు, గొప్ప శక్తివంతుడైన సత్సంతాన్ని కలిగించండి స్వామి అని వేడుకుంటాడు. శిలాదుడు తిరిగి ఆశ్రమానికి చేరుకుంటాడు. కొంతకాలానికి వారి ఇంట అందచందాలతో మహా తేజస్సుతో ఒక బాలుడు జన్మిస్తాడు. అప్పుడు ఆకాశవాణి నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. ఈ బాలుడు మీకు మాత్రమే కాదు, పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందాన్ని కలుగజేస్తున్నాడు, కాబట్టి ఈ బుడ్డోని పేరు నందుడు అని పెట్టండి అని ఆకాశవాణి చెప్తుంది. వీరు కూడా అలాగే నందుడు అని నామకరణం చేస్తారు. దినదినంగా నందీశ్వరుడు పెద్దవుతూ ఉంటాడు. ఒక రోజు నందుని జాతకం గురించి చెప్పుకుంటూ బాలుడు మంచి గొప్ప శివభక్తుడు, గుణసంపన్నుడు, కానీ ఆయుష్ మాత్రం లేదు అంటారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చింతిస్తుండగా నందీశ్వరుడు, నాన్న మీరు చింతించకండి, అష్ట ఐశ్వర్యాలు, సమస్త విద్యలు, నవనిధులు ఉన్నప్పటికీ శివుడి అనుగ్రహం దొరకదు, కానీ
శివుని అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి, నేను శివుని అనుగ్రహం సంపాదిస్తాను, నన్ను ఆశీర్వదించండి అని బయలుదేరుతాడు హిమాలయాలోకి. నందీశ్వరుడు మళ్ళీ తపస్సు చేయడం, శివుడు ప్రసన్నం అవ్వడం. నీకేం వరం కావాలో కోరుకో అంటే, మీ దర్శనమే మహాభాగ్యం, ఇంతకు మించిన కోరిక ఏముంటుంది స్వామి, నాకెప్పుడు ఇలా మిమ్మల్ని చూస్తూ ఉండేలాగా అదృష్టాన్ని కల్పించండి అని కోరుకుంటాడు. అప్పుడు శివుడు నందీశ్వరుని కైలాసానికి తీసుకొని వెళ్ళడం, ఒకానొక రోజు నా వాహనమివి, నువ్వు నా ప్రియ భక్తుడివి అని చెప్పడం. అంతేకాదు, నీ తల్లిదండ్రులు, నీ తాత ముత్తాతలు, నీ 5 తరాల వారు నా రుద్రగణాల్లో చేరొచ్చు అని దీవిస్తాడు. ఎంత మంచి గొప్ప కథ కదా నందీశ్వరుడు.